నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. జనపక్షం టాక్ షోకి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఇప్పుడు లీడర్లందరూ ఆలోచిస్తుంది ఏంటంటే ఈ ఎలక్షన్స్ లో పోటీ చేయాలా లేదా, ఈ మున్సిపల్ ఎలక్షన్ లో పోటీ చేస్తే గెలుస్తామా లేదా, మన పార్టీకి గెలిచే అవకాశం ఉందా లేదా, అసలు బీఫామ్ మీద పోటీ చేయాలా లేదంటే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలా, ఒకవేళ పోటీ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి ఎన్నో ప్రశ్నలు మీ మెదడులో మెదులుతున్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకక మీరందరికీ నిద్ర కూడా పట్టడం లేదన్నది వాస్తవం. ఒకవేళ ఏదైనా ఒక మిత్రుడితో ఈ ప్రశ్నలకి సమాధానం కోసం ఆలోచిస్తే వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు సూచనలపై గనక మీరు ఆధారపడితే మీరు నష్టపోతారన్నది కూడా వాస్తవం. కాబట్టి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలి అని అంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే 10 మందికి షేర్ చేయండి. మీ చుట్టూ పోటీ చేసే వాళ్ళందరితో కూడా వీడియోని చూపెట్టండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎలక్షన్స్ శంఖారావం మొదలైంది. ఎక్కడ చూసినా పోటీ చేయాలా లేదా అనేదే ప్రశ్న నడుస్తుంది. మీరందరూ గ్రహించాల్సింది ఏంటంటే ఈ రోజు ఏ పార్టీకి కూడా వేవ్ లేదు. ఏ పార్టీ కూడా టికెట్ ఇస్తే గెలిచే పరిస్థితి లేదు. ఈ ఎలక్షన్ అంతా మీరే ఒంటరి పోరాటం చేయాలి. మీ ఒంటరి పోరాటం తోటే గెలవాల్సిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ ఎలక్షన్స్ లో ఎంతో డబ్బుతో కూడుకొని ఉన్నాయి కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకొని మీరందరూ పోటీ చేయొద్దు అన్నది నా యొక్క సలహా సూచన. మీరు తొందరపడి పోటీ చేసి పంతానికి వెళ్ళి అప్పులు చేసి ఎలక్షన్స్ చేయొద్దు. అప్పులు చేసి ఎలక్షన్ చేస్తే బతికే పరిస్థితి లేదు, మళ్ళీ సంపాదించుకునే పరిస్థితి లేదన్నది వాస్తవం. కాబట్టి నేను మీ అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు వీలైతే ఒక నామినేషన్ వేసే లోపే ఒక క్విక్ సర్వే చేసుకోండి. మాలాంటి రాష్ట్ర రాజనీతి స్ట్రాటజీస్ ఇప్పటి వరకు 100 మంది ఎమ్మెల్యేలకి 30 మంది ఎంపీలకి 1000 మంది లోకల్ బాడీ లీడర్లని గెలిపించిన అనుభవం ఉన్నటువంటి సంస్థ. కాబట్టి మీరు ఒకవేళ ఇమ్మీడియట్ గా గనక ఒక సర్వే గనక చేసుకోగలిగితే మీకు ఆ సర్వే ఆధారంగా మీరు పోటీ చేయాలా లేదా నిర్ణయించుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే ఆ సర్వేలో ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ ఉంది, మన పార్టీ ఎక్కడుంది, మన ప్రత్యర్థుల పార్టీలు ఎక్కడున్నాయి, ఎంత ఓట్ షేర్ ఉంది, అసలు మన పార్టీ గెలిచే అవకాశం ఉందా లేదా, అంతేకాకుండా మీ పరంగా మీ క్యాండిడేట్ పరంగా మీ వార్డులో ఎంత ఓట్ షేర్ ఉంది, మీ ప్రత్యర్థులకు ఎంత ఓట్ షేర్ ఉంది, మన బలాలేంటి, మన బలహీనతలేంటి, మన ప్రత్యర్థుల బలాలేంటి, బలహీనతలేంటి, ఎక్కడ మనం స్ట్రాంగ్ ఉన్నాం, ఎక్కడ వీక్ ఉన్నాం, ఇలాంటి అంశాలు కాకుండా ఏ కులం వాళ్ళు ఎటు ఓటేస్తున్నారు పార్టీ పరంగా గానీ అభ్యర్థి పరంగా గానీ తెలుస్తుంది. అంతేకాకుండా మన పార్టీపై ఏమైనా వ్యతిరేకత ఉందా, మన ఎమ్మెల్యేపై ఏమైనా వ్యతిరేకత ఉందా, ఉంటే ఒకవేళ అది మనపై పడుతుందా అనేటువంటి అంశాలు కూడా తెలుస్తాయి. కాబట్టి ఈ అన్ని విషయాలు మీకు తెలియాలి అని అంటే క్విక్ గా ఒక సర్వే చేసుకోండి. అది తక్కువ ఖర్చుతో మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది. ఆ సమాధానాల ప్రకారంగానే మీరు నిర్ణయించుకోండి పోటీ చేయాలా లేదా. ఎందుకంటే ఒకప్పుడు లెక్క గుడ్డిగెళ్ళి నామినేషన్లు వేసి ఎలక్షన్లు చేసి ఓడిపోయిన తర్వాత బాధపడితే మంచిది కాదు. ముందుగానే జాగ్రత్తగా సైంటిఫిక్ గా వెళ్ళి మీరు అసెస్ చేసుకొని దాన్ని తగ్గట్టుగా మీరు పోటీ చేస్తే బాగుంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు తొందరపడి పోటీ చేసి ఇబ్బంది పడొద్దన్న ఉద్దేశంతో మేము ఈ వీడియోని చేస్తున్నాం. కాబట్టి మీరు దీన్ని ఒక పాజిటివ్ కోణంలో తీసుకొని మీకు ఒకవేళ సర్వే కావాలి అని అనుకుంటే ఈ స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి. మేము మీకు ఎప్పుడు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాం. జై హింద్.